ఇవాళ నేను మీ అందరికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి. ఇదేంటంటే మనకి వేస్ట్ బ్యాగ్స్ అనేవి ఇంట్లో చాలా బ్యాగ్స్ అనేవి ఉంటాయండి. బట్ మనం పిల్లలకి స్కూల్కి ఇచ్చి పంపించాలన్నా లేదా ఎటన్నా బయటికి తీసుకెళ్ళాలి అన్నా దాని మీద పేర్లు చూసి కొంచెం షై ఫీల్ అవుతామండి. షై ఫీల్ అయ్యి మనం దాన్ని వాడకుండా పక్కకి పెట్టేస్తూ ఉంటాము. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయండి మనం దాన్ని వాడకపోవడానికి. కొద్ది రోజులు పక్కకు పెడితే వాటి సంగతి మనం మర్చిపోతాము. ఇంకా అవి అట్లాగే ఉండిపోతాయండి ఇంట్లో. ఇలా ఎంతమంది పక్కకు పెట్టేసి ఉంటారు చెప్పండి. నాకు అసలు ఈ బ్యాగ్ వచ్చి ఆల్మోస్ట్ 7 years పైన అయిందండి. బట్ ఇప్పటి వరకు నేను యూజ్ చేయలేదు. బాబుకి లంచ్ బ్యాగ్ కావాలి, ఎలా 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 అని ఆలోచిస్తూ ఉంటే సమ్మర్ కదండి, కొంచెం ఇల్లు క్లీనింగ్ అది చేసుకుంటాం కదా, ఖాళీగా ఉంటాం కాబట్టి. సో ఈసారి నాకు ఈ సమ్మర్లో ఇల్లంతా కొంచెం అక్కడక్కడ సర్దుతూ ఉంటే ఈ బ్యాగ్ కనిపించిందండి. బ్యాగ్ బాగుంది, క్వాలిటీ బాగుంది, ఎందుకు వాడలేకపోతున్నాము అని ఆలోచిస్తే ఇదిగోండి ఈ లోగో ఒక్కటే నాకు ప్రాబ్లం ఉంది. అందుకనే నేను దాన్ని కొంచెం చేంజ్ చేసేస్తే ఆ లోగో అనేది మనం కనపడకుండా చేస్తే బాబుకి లంచ్ బాక్స్ కింద ఇచ్చేయచ్చు కదా అని ఒక మంచి థాట్ వచ్చిందండి. సరే ఇదేదో ఐడియా బాగుంది కదా, ఏం చేద్దాం అని ఆలోచిస్తే ఇదిగోండి ఈ ఐడియా వచ్చింది. ఫస్ట్ మనం ఆ లోగో ఎక్కడైతే ఉందో దాన్ని మొత్తాన్ని చక్కగా స్కేలు పెన్సిల్ తోటి నీట్గా మార్క్ చేసేసుకుందామండి. మార్క్ చేసుకున్నాక మనము పెయింట్ అయిపోతున్నాము ఆ ప్లేస్లో. సో ఆ పెయింట్ వేసేటప్పుడు మనకు కొంచెం వాటర్ కావాలి కాబట్టి వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాము. పెయింట్ వేసినప్పుడు వెంటనే వేరే దానికి అంటేస్తుంది. మనకి బ్యాగ్ ఆల్రెడీ రెడీ అయి ఉంది కాబట్టి మనం లోపల ఏదన్నా ఒక ఐటెం పెట్టుకోవాలి. మీరు ఏదన్నా కాటన్ బాక్స్ ఉన్నా సరే పెట్టుకోవచ్చండి, లేదంటే థర్మాకోల్ షీట్స్, ఇంకా ఏవి లేవు అనుకుంటే అట్లీస్ట్ ఒక క్యారీ బ్యాగ్ అన్నా పెట్టుకోండి. ఎందుకంటే మనం వేసిండే పెయింట్ లోపల బ్యాగ్లో వేరే వైపు అంటకుండా ఉండాలి కాబట్టి. ఇది లిక్విడ్గా ఉంటుంది కాబట్టి డ్రై అయ్యే లోపల వేరే దానికి అంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఈవెన్ నాకు కూడా అంటుందండి, లోపల థర్మాకోల్ షీట్ పెట్టాను నేను, మీరు చూస్తే చక్కగా గ్రిప్ కూడా వచ్చిందండి నాకు. టైంకి నేను ఏం ఆర్డర్ పెట్టానో గుర్తులేదు కానీ థర్మాకోల్ షీట్ అయితే వచ్చిందండి. అది చక్కగా నేను లోపల పెట్టి చక్కగా ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చేసుకున్నానండి. దీంట్లో నేను ఏం వాడానో పెయింట్ మీకు తెలుసా అండి? ఫ్యాబ్రిక్ పెయింట్ అండి. ఇది మనకి ఏ షాప్స్లోనే దొరికేస్తాయండి. మీరు ఫ్యాన్సీ షాప్కి వెళ్ళండి, లేదంటే స్టేషనరీ షాప్కి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళి ఫ్యాబ్రిక్ పెయింట్ అని అడిగితే చాలు, వాళ్ళే తీసి ఇచ్చేస్తారండి. మనకి ఫ్యాబ్రిక్ పెయింట్ ఎందుకు అని అంటారా, ఎక్కువ రోజులు ఉంటుంది. ఒకవేళ మనము వానలో తడిచినా సరే బ్యాగ్ పెయింట్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. సో దానికోసం అనేసి మనం ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ పెయింట్ అనేది యూస్ చేయాలి. మా బాబుకి ఎనీవే స్కూల్లో పెయింట్స్ ఇస్తారు కదా, దానికి బ్రషెస్ కూడా ఉన్నాయి. సో బ్రషెస్ ఉన్నాయి, పెయింట్ ఒకటి కొనుక్కొస్తే సరిపోతుంది కదా అనేసి అవి కూడా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయండి. సో ఉన్న కలర్స్లోనే మ్యాచింగ్ చేసుకున్నా. బట్ వైట్ కలర్ మటుకి నా దగ్గర లేదు, అయిపోయింది. సో నేను వైట్ కలర్ ఒకటి కొనుక్కొని తెచ్చుకున్నానండి. బ్రౌన్ కలర్ ఆల్రెడీ నా దగ్గర ఉందండి. సో ఉన్న బ్రషెస్, ఉన్న పెయింట్ చక్కగా యూస్ చేసేసి ఇట్లా 1 time కోటింగ్ అనేది వేసేసుకున్నానండి. ఫస్ట్ బార్డర్ మటుకే ఇచ్చుకోండి. ఎందుకు అంటే ఫస్ట్ బార్డర్ ఇచ్చేసుకుంటే మధ్యలో మనం కొంచెం అటు ఇటు అయినా సరే బ్రష్ చూసేకి అవుట్లైన్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చక్కగా బ్రషెస్ తోటి ఫుల్గా 1 పెయింట్ వేసుకున్నాక ఒక 1/2 hour పక్కన పెట్టేశారండి. మళ్ళీ ఒక 1/2 hour తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కోట్ వేసుకున్నాను. సెకండ్ కోటింగ్ అనమాట. సెకండ్ కోటింగ్ అయిపోయినాక మళ్ళీ 1/2 hour పక్కన పెట్టేసి మళ్ళీ 3 coats వేసానండి. థర్డ్ కోట్ అనేది వేసాను. 3 coats అయిపోయినాక డ్రై అవ్వనిచ్చేకి ఆల్మోస్ట్ 1 day పక్కన పెట్టేశానండి.
ఎందుకంటే కొంచెం కూడా చెమ్మ లేకుండా ఉంచుదాము అని. నాకు థర్డ్ కోట్ వేసినప్పుడే కింద తనిష్క్ అనేది లోగో అనేది నాకు ఎక్కడా కనపడలేదండి. సో మ్యాక్సిమం కనపడదన్న హోప్ తోటే పక్కన పెట్టేశాను. ఒకవేళ మీకు ఇంకా లోగో కనిపిస్తుంది అనుకుంటే ఇంకో కోట్ వేసుకోండి, ఏం తప్పులేదు. ఎందుకంటే లోపలిది మనకు కనపడకుండా ఉండాలి కదా. ఇప్పుడు మనం వెయ్యంగానే కనిపిస్తుంది కానీ వన్స్ నాకైతే నాకు కనపడలేదండి. సో 3 కోట్స్ ఏమో వేసినాక నాకు అది ఎక్కడా కనపడలేదు. సో నేను 2 సైడ్స్ కూడా అట్లాగే చెక్క లోగో మొత్తాన్ని 3 కోట్స్ వేసేసుకున్నానండి. వేసుకున్నాక ఒక 1 డే మొత్తం పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టినాక ఇంకా అప్పుడు దాని మీద బ్రౌన్ మీద బాగా డార్క్ కనిపించాలి అంటే వైటే కరెక్ట్ అని చెప్పి అనిపించింది. సో వైట్ కలర్ అనేది తీసుకొని నేను మా బాబు పేరు దివ్యాంశ్ అని చెప్పి చక్కగా రాసేసానండి. అది రాసినాక అది కూడా ఆరడానికి ఒక 1/2 అవర్ పైనే పక్కన పెట్టేశానండి. ఎందుకంటే ఈ కోట్ అనేది 4 టైమ్స్ వేసి దానిపైన మనము నేమ్ అనేది రాసాం కాబట్టి అది ఆరేకి కొంచెం బాగా టైం పట్టిందండి. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఇది యూస్ చేసేకి కొంచెం వెడల్పుగా ఉన్న బ్రష్ వాడామండి. దేనికి, ఇక్కడ బ్రౌన్ కలర్ పెయింట్ వేసేకి మనం వెడల్పుగా ఉన్న బ్రష్ అనేది యూస్ చేసాము. బట్ నేమ్ రాసేకి చాలా సన్నగా ఉన్న బ్రష్లు కావాలండి. సో ఒకవేళ మీకు లేకపోతే కనుక డెఫినెట్గా తెచ్చుకోండి. ఈ బ్రష్తోనే నేమ్ కూడా రాస్తానికి ట్రై చేస్తే మటుకి అస్సలు అవ్వదండి. నేను 3 టైమ్స్ కోట్ వేసినాక అప్పుడు 1 డే పక్కన పెట్టినాక మళ్ళీ చూసుకున్నానండి. మళ్ళీ ఏమన్నా అవసరము అనుకుంటే కనుక ఇంకో కోట్ వేసుకుందాము అనేసి. బట్ నాకైతే అవసరం పడలేదు. సో నేను అందుకనే ఇంకా 1 డే ఆగినాక చక్కగా ఇట్లా దివ్యాంశ్ అని చెప్పి మా బాబు పేరు రాసేసుకున్నానండి. పైన టీ లోగోని కూడా మా అబ్బాయి ఎట్లాగో 4th క్లాస్ కదా అనేసి ఇంకా అట్లా నేను రాసేసానమాట. సో మనము పెయింట్స్లో కూడా ఈ కంపెనీనే తీసుకోవాలి అట్లయితే ఏం లేదండి, ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. నేను ఇది వచ్చేసి ఫెవిక్రిల్ పెయింట్ తీసుకున్నాను. అండ్ వైట్ పెయింట్ వచ్చేసి నేను క్యామిల్ కంపెనీ వాడిది తీసుకున్నానండి. నా దగ్గర ఆల్రెడీ ఉన్న కలర్స్నే నేను యూజ్ చేసేసాను. ఆ తర్వాత నాకు దగ్గర వైట్ కలర్ లేదని వెళ్ళాను. నాకు సేమ్ కంపెనీ దొరకలేదు. బట్ 2 కంపెనీలు కూడా మంచి కంపెనీలు అండి. సో ప్రాబ్లం ఏం లేదు, మీకు ఏ కంపెనీ దొరికితే ఆ కంపెనీ. బట్ మర్చిపోకుండా ఫ్యాబ్రిక్ గ్లూ మటుకి తీసుకోండి. అంతా అయిపోయినాక 1.5 డే పైన నేను ట్రై చేసేసి తర్వాత ఇదిగోండి వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్సు, లంచ్ బాక్సు అన్నీ పెట్టేసి ఇట్లా జిప్ వేసేసి నేను చక్కగా మా బాబుకి స్కూల్కి ఇచ్చి పంపించేసానండి. మీరు కూడా మీ ఇంట్లో ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా ట్రై